భారత్ జోడో యాత్రకు దివంగత రాజశేఖర్ రెడ్డినే స్ఫూర్తి. వైఎస్ఆర్ 75వ జయంతి సందర్భంగా నివాళులర్పించిన రాహుల్ గాంధీ. వైఎస్ఆర్ నిజమైన ప్రజా నాయకుడని కొనియాడిన కాంగ్రెస్ నేత. వైఎస్ బతికి ఉంటే ఏపీ ముఖ చిత్రం ఇంకోలా ఉండేదని వ్యాఖ్య. పంజాగుట్టలోని వైఎస్ విగ్రహానికి నివాళులర్పించిన రేవంత్ రెడ్డి. కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి. టీడీపీ అధికారంలో వచ్చినప్పటి నుంచి అరాచకాలు పెరిగాయి. వైసీపీకి పనిచేసిన వారిపై ఓటు వేసిన వాళ్ల మీద దాడులు చేస్తున్నారు. 5 ఏళ్లలో రూపుదిద్దుకున్న వ్యవస్థలకు గండి కొడుతున్నారన్న సజ్జల. ఎన్టీఆర్ జిల్లాలో ఉచిత ఇసుక పంపిణీకి ఏర్పాట్లు. జిల్లాలోని 8 పాయింట్స్ నుంచి ఇసుక పంపిణీ. పల్నాడు జిల్లా మార్చర్లలో ఎస్ఐ కోటయ్యని వీఆర్కు బదిలీ చేసిన ఎస్పీ. నిన్న చంగమేశ్వరపాడులో నాటు బాంబు పేలుడు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్ఐపై చర్యలు. భద్రాద్రి కొత్తగూడెం మణుగూరులో రథం గుట్టపై జాలువారుతున్న జలపాతం. భారీగా తరలివస్తున్న పర్యాటకులు. జలపాతం సవ్వడులతో ఆహ్లాదకరంగా మారిన అటవీ ప్రాంతం. రంగారెడ్డి జిల్లాలోని నాటుసారా కేంద్రాలపై ఆబ్కారీ శాఖ దాడులు. 400 లీటర్ల బెల్లం మూట ధ్వంసం. నారాయణపేట జిల్లా మక్తల్లో రాఘవేంద్ర అనే వ్యక్తి ఇంట్లో చోరీ. 66 తులాల బంగారం, 50,000 నగదు అపహరణ. పోలీసులను ఆశ్రయించిన బాధితుడు. కంబోడియాలో సైబర్ ముఠా చెర నుంచి విముక్తి పొందిన తెలంగాణ వ్యక్తి. 40 రోజుల పాటు నరకం అనుభవించిన ప్రకాష్. సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం వెళ్లి నేరగాళ్ల చేతిలో చిత్రహింసలకు గురైన బాధితుడు. ములుగు జిల్లా వాజేడులో పరవళ్లు తొక్కుతున్న బొగత జలపాతం. 50 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతున్న జలపాతం. భారీగా తరలివస్తున్న పర్యాటకులు. మహారాష్ట్రలోని రాయ్గఢ్ కోటలో చిక్కుకుపోయిన పర్యాటకులు. అతి కష్టం మీద కోటలో నుంచి బయటపడ్డ పర్యాటకులు. భారీ వర్షాల కారణంగా కోటలోకి వెళ్లొద్దన్న అధికారులు. జలపాతాలను తలపిస్తున్న రాయ్గఢ్ కోట మెట్ల మార్గాలు. ముంబై హిట్ అండ్ రన్ కేసులో దర్యాప్తు వేగవంతం. ప్రమాదానికి ముందు ముంబై పబ్లో మద్యం సేవించిన మిహిర్ షా. మద్యం మత్తులో స్కూటర్పై వెళ్తున్న దంపతులను ఢీకొట్టిన మిహిర్. కావేరి నఖ్వా మృతి, ఆమె భర్తకు గాయాలు.